హాయ్ వెల్కమ్ టు ధాత్రి వ్లాగ్స్. ఈరోజు మనం బ్రెడ్ హల్వా రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా బ్రెడ్ స్లైస్లను తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని ఆయిల్ పోయాలి. ఆయిల్ హీట్ అయ్యాక బ్రెడ్ స్లైస్లను ఆయిల్లో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీడియోలో చూపించినట్లు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసిన బ్రెడ్ స్లైస్లను ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇలాచీని తీసుకొని షుగర్తో పాటు మిక్సర్ జార్లో వేసి మెత్తగా పొడి చేసి ఉంచాలి. ఇలా చేయడం వలన అందులో స్మెల్తో పాటు ఇలాచీ పలుకులుగా కాకుండా బాగా కలిసిపోతుంది. తర్వాత జీడిపప్పులను తీసుకొని నెయ్యిలో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పెట్టుకోవాలి. తర్వాత పాలను తీసుకొని వాటిని బాగా మరిగించి దీనికి సరిపడ షుగర్ను వేసి బాగా కలపాలి. దీని తర్వాత ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ను, నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పుల్ని, ఇంకా బ్రెడ్ ముక్కల్ని వీడియోలో చూపించిన విధంగా పాలల్లో వేసి బాగా కలపాలి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ హల్వా రెడీ అయింది. ఒక కప్పులో సర్వ్ చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ ధాత్రి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.